అబ్బబ్బా, రోజంతా ఇంటి పని చేయలేక చచ్చిపోతున్నాను. ఎవ్వరూ సాయం చేసేవాళ్లే లేరు. కాళ్ళు లాగేస్తున్నాయి. సరే, కాసేపు అలా పడుకుంటాను. ఇప్పుడు చూడు, తినడం పడుకోవడం ఇదే పని. అటు ఇటు కంటే టైంలో ఇలా పడుకుంటారా ఎవరైనా? బోల్డ్ అంత పని ఉంది, అయినా కానీ గురువు పెట్టి ఎలా పడుకుంటుందో చూడు. చెప్తా ఆగుని పని. ఓసాయి అనిత, ఇప్పుడు అటు ఇటు కంటే టైంలో పడుకోవడం అంటే నువ్వు నీ మొద్దురిద్దరా ప్రతిరోజు ఇంతే పని చేత కాదు అని బాగా పడుకుంటావు. లే, బోల్డ్ అంత పని ఉంది. అవతల పిల్లలు అబ్బాయి వచ్చే టైం అయింది. అత్తయ్య, నాకు చాలా ఒళ్ళు నొప్పులుగా ఉంది అత్తయ్య. పొద్దున్నుంచి పని చేస్తూనే ఉన్నాను, అయినా గాని అస్సలు ఓపిక లేదత్తయ్య. దయచేసి కాసేపు పడుకోనియండి అత్తయ్య. లేచి మొత్తం పని నేనే చేస్తాను. అలా ఏం కుదరదు, లే, బోల్డ్ అంత పని ఉంది ఇంట్లో. సరే, లేస్తానత్తయ్య. ఏంటో నా పాడు జీవితం, కాసేపు పడుకోవడానికి కూడా లేకుండా పోయింది. ఏంటి కొనుక్కుంటున్నావు రమ్మంటుంటే? ఏం లేదత్తయ్య, వచ్చేస్తున్నా. పద పద, చాలే. అత్తయ్య, ప్రతిరోజు నేనే కదా పని చేస్తాను. ఈ ఒక్క రోజు మీరు పిల్లల్ని ఆయన్ని చూసుకోవచ్చు కదా. ఆ మాత్రం దానికి పడుకున్న నన్ను లేపేసి ఇలా గట్టి గట్టిగా అరవాలా? నాకు అసలే బాలేదత్తయ్య. ఏ రోజంతా తింటున్నావుగా, ఎందుకు బాలేదు? పని చెయ్యాలని అన్ని వేషాలనివి. వెళ్ళి వంట గదిలో బోల్డ్ అంత పని ఉంది, వెళ్ళి చేసిరా. అమ్మా, నాతోటి నాటకాలు ఆడతావా నువ్వు? కాఫీ పెట్టుకున్నావా? నాకు ముందు, తర్వాత నువ్వు తాగు. అది అత్తయ్య, బాగా తలనొప్పిగా ఉందని పెట్టుకున్నాను అత్తయ్య. సరే, ఇదిగో, ఇది మీరు తీసుకోండి, నేను మళ్ళీ పెట్టుకుంటాను. ఇదిగోండి అత్తయ్య, తీసుకోండి, నేను మళ్ళీ పెట్టుకుంటాను. అలా రా దారిలోకి. అనిత, ఎక్కడున్నావు? ఇదిగోండి, ఇక్కడ వంటగదిలో ఉన్నానండి. అవునా, వస్తున్నా నాగు. అనిత, నాకు కొంచెం కాఫీ ఇవ్వా? ఇస్తానండి, చాలా నీరసంగా ఉంది. అయ్యో, అవునా, ఏమైంది? ఏమో తెలీదండి, చాలా ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి. పని చేసి చేసి అలసిపోయి అలాగా కాసేపు పడుకోవాలనైతే ఉంది, కానీ మరి కాసేపు రెస్ట్ తీసుకోలేకపోయావా? రెస్ట్ తీసుకుంటే ఇంట్లో పనులన్నీ ఎవరా చేస్తారు? అదేంటమ్మా అలా మాట్లాడుతావు? తనకి బాగాలేకపోతే రెస్ట్ తీసుకోవాలిగా. మరి మనకి బాగాలేనప్పుడు మనం కూడా రెస్ట్ తీసుకుంటాంగా. అలా మాట్లాడతావేంటి? అదే నీ కూతురు అయితే ఒక రూలు, కోడలైతే ఒక రూలా? అదే నీ కూతురు ఇలా బాగాలేదంటే నువ్వు పని చేయిస్తావా? నువ్వు చేస్తావా? కోడలనైనా కూతురునైనా ఒక్కలాగా చూడడం నేర్చుకోండమ్మా. ఇద్దరూ సమానమే. అనిత, నువ్వు వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో. ఆ కాఫీ ఏదో నేనే పెట్టుకుంటానులే, నీకు కూడా పెట్టి తీసుకొస్తాను. నువ్వు వెళ్ళు. అలాగేనండి.